ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్నతో వాక్యాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఉపవాసము అంటే ఏంటి? చాలా చిన్న ప్రశ్న కదా. ఉపవాసం అంటే ఏంటి చెప్పేసేయండి త్వరగా. నీకు తెలిసిందే చెప్పు, ఎవరైనా చెప్పచ్చు. ఉపవాసం అంటే ఏంటి? చిన్న సింపుల్ ప్రశ్న. ఉపవాసము అంటే ఏంటి? దేవునిలో ఉండడం. ఓకే, ఇంకా దేవునితో సహవాసం. గుడ్ ఆన్సర్, కొంచెం క్లోజ్గా ఉంది. సరే, నేనైతే తక్కువ సమయం ఉంది కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. ఉపవాసము అనే పదాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఉపవాసం రెండు పదాల కలయిక అనమాట. అది సాంస్క్రిట్ పదం. ఉపవాసము అంటే, ఉప అంటే ఏంటంటే 2-3 అర్థాలు ఉంటాయి, కానీ నేను స్ట్రైట్గా ఒక అర్థానికి వచ్చేస్తున్నాను. ఉప అంటే దగ్గరగా. ఉప అంటే ఏంటి? దగ్గరగా. వాసము అంటే నివాసం చేయటం, దగ్గరగా నివాసం చేయటం లేదా ఉండటం. ఆత్మీయంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉపవాసం అంటే ఎవరికి దగ్గరగా ఉండటం? దేవునికి దగ్గరగా ఉండటం. అన్నం మానేయటం ఉపవాసం అవుతుందా? కాదు. అన్నం మానేసి కొంతమంది మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, బయట కనపడతా ఉంటారు, కొంచెం భోజనం చేయాలంటే ఏంటంటే మేము ఉపవాసం ఉన్నామంటారు. దేవుని సన్నిధానానికి రాకుండా వాళ్ళ దృష్టిలో అన్నం తినకుండా ఉండటం అనేది ఉపవాసం. నేను చెప్పేది ఏంటంటే అది ఉపవాసం ఉండటం కాదు, పస్తులు ఉండటం అంటారు. అవునా? దేవునికి దగ్గరగా ఉన్నామంటే, ఉపవాసం అంటే ఆహారాన్ని విడిచిపెట్టి ఇంకా దేవునికి దగ్గర అవ్వడానికి ఏమేమి మనకి అడ్డంగా ఉన్నాయో. ఆహారం ఎందుకు వచ్చిందంటే, ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి మనం ఉదయం లేచి చాలా సమయం దానికోసం వెచ్చించాలి. అవునా? చాలా పని చేయాలి, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో కనుక మనం ఆలోచిస్తే ఎక్కువ సమయాన్ని దేనికి మనం ఉపయోగిస్తూ ఉన్నాం? ఫోన్కి, టీవీకి, మూడోది ముచ్చట్లకి, అంటే క్యాజువల్గా మాట్లాడుకోవటం, ఏదో ఒకటి తెలుసుకోవటం. వీటన్నిటికీ మనం ఎక్కువ సమయాన్ని ఇచ్చేస్తున్నాం దేవుని కంటే కూడా. అయితే ఉపవాసము ఉన్నప్పుడు దేవునికి దగ్గర అవటం అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయనతో మనకి దగ్గరైన సహవాసం ఉంటుంది. అది నిజమైన ఉపవాసం అంటే. సరే, ఉపవాసం ఎందుకు చేయాలి? రెండవ ప్రశ్న. అంటే మీకు ఒక మంచి ఐడియా రావాలి. మనం ఉపవాసం అంటే చాలా వరకు నాటుకుపోయిన విషయం ఏంటంటే, అన్నం తినకుండా ఉంటే చాలు ఉపవాసం అనేది. ఒక విషయం అయితే తెలుసుకున్నాం, అన్నం తినకుండా ఉంటే ఉపవాసం కాదు. అన్నం తినకుండా అంటే ఆహారాన్ని మానుకొని దేవుని సన్నిధానానికి వచ్చి ఆ సమయాన్ని దేవునిలో గడిపితే అది ఉపవాసం అవుతుంది. అందరూ మాట్లాడాలి. అంటే ఈ విషయాలు చాలా చిన్న విషయాలు, కానీ ఈ విషయాలు తెలుసుకుంటే మనం చాలా బలమైన ప్రార్థన చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఉపవాసం అని వచ్చి వెళ్ళిపోవటం చాలా లోతైన విషయాలు ఇప్పుడు వరకు విన్నాం మనం. అయితే చాలా చిన్న విషయాలు, ఇవి చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో అందుకని వీటి గురించి నేను చెప్దామని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఉపవాసం మనం ఎందుకు చేయాలి? ఇప్పుడు మామూలుగా మందిరానికి మనం వారానికి ఒకసారి 2 సార్లు వస్తాం, ప్రార్థన చేస్తాం, దేవునికి పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. అవి సరిపోవా? సరిపోతాయా? సరిపోవు కాబట్టే ఉపవాసం అనేది ఉంది. చూడండి, ఫస్ట్ అసలు ఉపవాసం ఎందుకు చేయాలో యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. వాళ్ళు ఉపవాసం చేసి ఏం చేశారు చూడండి. తమ చెడు నడతలను మానుకొనగా చాలు. ఆ పైన వచనాలు ఏముంటుందంటే, వాళ్ళు ఉపవాసం ఉంచి గోను పట్టి కట్టుకొని దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉంటారు. దేనికోసం చెప్పండి? ఇప్పుడే చదివాం, చెడు నడతలను మానుకోవడానికి, వారు చేసిన తప్పుల్ని ఒప్పుకోవడానికి. ఫస్ట్ది క్షమాపణ కోసం. చాలా ఉన్నాయి, ఒక 2-3 మాత్రం మీకు చెప్తాను. ఉపవాసం ఎందుకు చేయాలంటే దేవుని యొద్ద పాప క్షమాపణ పొందడానికి. ఉదాహరణకి నినివే వారిని చూసాం మనం. చాలా భ్రష్టమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు వారిని హెచ్చరించినప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. దేనికోసం ఉన్నారు? వారు చేసిన పాపాలన్నీ క్షమింపబడడానికి. రెండోది చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము
20వ అధ్యాయము 26వ వచనం. 26. జనులందరూ పోయి బేతలు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. దహన బలులను సమాధాన బలు యెహోవా సన్నిధికి అసలు వాళ్ళు ఎందుకు వచ్చి ఉపవాసం ఉన్నారంటే, దానిపైన కనుక చూస్తే ఇశ్రాయేలీలో గిబియోను నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలో 18,000 మందిని నేల కూర్చి సంహరించిరి. ఒక యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీలందరినీ ఎంతమందిని చంపేశారు? 18,000 మందిని చంపేశారు. అప్పుడు వీళ్ళందరూ బేతేలుకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన. దేనికోసం? వారి మీద విజయం కోసం. ఒక పెద్ద శోధన వచ్చింది, ప్రాణాంతకమైన యుద్ధం జరిగింది, 18,000 మంది చంపబడ్డారు. అప్పుడు బేతేలుకి వచ్చి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో రెండోదిగా చూడండి, దేనికోసం? మన జీవితాల్లో మనం అప్లై చేసుకుంటే సమస్యల కోసం, అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందడానికి మనం ఉపవాసం ఉండాలి. మూడోది చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరాలు విధవరాలయండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబొగళ్ళు అంటే ప్రార్థన అంటే సన్నిధిలో ఉంటే ఉపవాస ప్రార్థనలే కాదు కదా, అన్ని ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొక చోట చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 16:25 చదవమ్మా. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండ్రి. ఆ ప్రవక్తిని 84 సంవత్సరాలు విధవరాలు ఉండి దేవుని సన్నిధిలోనే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గడిపేసింది ఉపవాస ప్రార్థనలతో. ఇక్కడ పౌలు శీలల చూడండి, వాళ్ళు చెరసాలలో వేయబడినప్పుడు మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. చెరసాలలో ఉన్న వాళ్ళకి సంపూర్ణమైన ఆహారం పెడతారా? ఏముండదు. ఏ ఫెసిలిటీస్ వాళ్ళకి సరిగా ఉండవు. అయితే వారు రాత్రిపూట ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉన్నారా లేరా? ఆహారం లేదు, వాళ్ళైతే దేవునికి స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ అన్న ప్రవక్తను చూస్తాం, ఇక్కడ పౌలు శీలను చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మూడవదిగా ఆయన్ని ఆరాధించడానికి. దేనికి ఉపవాసం ఉంటాం? మొదటిగా పాప క్షమాపణ కోసం, రెండవది మన సమస్యల నుంచి విజయాన్ని పొందడానికి, మన పర్సనల్ జీవితంలో అవ్వచ్చు కనుక ఏదైనా కానీ విజయాన్ని సాధించడానికి మనం ఉపవాస ప్రార్థన ఉంటాం. మూడవదిగా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ విధంగా మనం ఉపవాసం చేస్తాం. అయితే బైబిల్లో కొన్ని ఉపవాస ప్రార్థనలు జరిగాయి. వాటి గురించి రెండిటి గురించి నేను చెప్పి ముగిస్తాను. ఈ ఉపవాస ప్రార్థన ఎక్కడ మొదలైందంటే, రాజు ఏం చేశాడంటే అతన్ని ఒక మంచి స్థానంలో నిలబెట్టాడు. అతని దగ్గర పనిచేసే అతన్ని మంచి స్థానంలో నిలబెట్టిన తర్వాత అతను దారిలో వెళ్తూ ఉంటే అందరూ అతనికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం చెయ్యట్లా. ఒకరోజు చూశాడు, రెండో రోజు చూశాడు, మూడో రోజు చూశాడు. అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ ఇతడు ఎందుకు నమస్కారం చేయట్లేదు? చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ఈ స్టోరీ అంతా రాయబడి ఉంటుంది. అయితే అతను ఎందుకు నమస్కారం చేయట్లేదో చాలాసార్లు గమనించాడు. ఏలయనగా అతడు 3వ అధ్యాయము 4వ వచనం చూడండి, నేను చదువుతాను. నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండేను. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమని చెప్తున్నాడు? నేను యూదుడిని కాబట్టి నేను నమస్కారము చేయను. అతనికంటూ ఒక నిష్ట ఉంది. ఎంత పవర్ఫుల్ చూసారా? దేశం అంతా అతను చూసి నమస్కారం చేస్తూ ఉన్నారు, కానీ అతను మాత్రం చేయట్లా. మనం కూడా చూడండి, చాలా విషయాల్లో మనం లొంగిపోతూ ఉంటాం. ఈరోజే హాట్స్పాట్ ఎన్నికలు. ఈరోజు ఎంతమంది ఆ పార్టీ వాళ్ళు వచ్చి 1500 ఇచ్చిన వెంటనే విశ్వాసులు అయిన వాళ్ళే మనమే వెంటనే 1500 ఇచ్చేయండి, 2000 ఇచ్చేయండి, అయిపోయింది మన జీవితం.
ఇక్కడ మొర్దెకై అయితే కనీసం తల వంచడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకని? నిష్ట కలిగిన యూదుడు కాబట్టి. మనం నిష్ట కలిగిన విశ్వాసంలో ఉండి కూడా మనం అనేకమైన విషయాలకి లొంగిపోతూ ఉంటాం. సాతానుడు మనం అనేకమైన విషయాలను తీసుకొస్తూ ఉంటాడు. బంధువుల నుంచి కానీ, మన లోపల ఉన్న విశ్వాస జీవితాన్ని కృంగదీయటానికి కానీ, అనేక విషయాల్లో సాతానుడు మనం శోధిస్తున్నప్పుడు మనం ఏమైపోతూ ఉంటాం? లొంగిపోతూ ఉంటాం. ఇక్కడ మొర్దెకై అయితే లొంగట్లేదు. ఒకే మాట చెప్తున్నాడు, నేను యూదుడను కాబట్టి ఆ పని నేను చెయ్యజాలను. మనం చెప్పగలమా? చెప్పండి. మేము విశ్వాసం కాబట్టి ఆ పని మేము చేయలేము. ఆదివారం చర్చి మానేసి మేము రాలేము. అవి మనం చెప్పగలమా? అలాంటి విషయాలను బట్టి మనం బలంగా నిలబడిన వారమై ఉంటాం. తర్వాత చూడండి, తర్వాత ఏమైందంటే ఆ ఒక్క కారణాన్ని బట్టి హామాను అతను ఏం చేశాడంటే మొర్దెకై మీద కక్ష కట్టేశాడు. కక్ష కట్టి డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే 8వ వచనం చూడండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరై ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగానున్నవి. చూడండి, అందరు బాగానే ఉన్నారు కానీ ఈ జనం మాత్రం వేరుగా ఉన్నారు. మనం వాక్య భాగంలో చూస్తాం, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. మనం ఇలాంటి జనంగా ఉండాలి. దేవుని నమ్మినప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, అనేక విషయాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో మనం ఈ జనాంగంగా ఉండాలి. తర్వాత ఏమంటాడంటే, అంటే రాజు దగ్గరకు వచ్చి రాజును పురమాయిస్తావన్నాడు. ఎందుకని? హామాను మీద ఉన్న కోపాన్ని బట్టి. వారి విధులు సకల జన విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. మొత్తానికి ఎసరు పెట్టేశాడు. మనసులో ఏమనుకున్నాడంటే అసలు యూదులు అనే వాళ్ళని సంహరించాలి. మొత్తానికి రాజు దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు. 13వ వచనంలో మనం ఆ విషయాలను చూడొచ్చు. 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారు సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థలన్నిటినీ పంపించెను. అంటే చూడండి ఎంత కుట్రేసాడంటే రాజు దగ్గరికి వెళ్ళి అసలు మొర్దెకైయే కాదు, వాడి జనాంగాన్నే లేకుండా చేసేయాలి అనే కుట్రను పన్నేశాడు. మొత్తం మీద తర్వాత మొర్దెకైకి తెలిసి మొర్దెకై ఉపవాసం ఉంటాడు. మొర్దెకైకి ఉపవాసం ఉన్న తర్వాత ఎస్తేరుకి తెలుస్తుంది ఆ విషయం. ఎందుకు మొర్దెకై అక్కడ అట్లా గోనె పట్టు కట్టుకొని ఉన్నాడు అని అడిగినప్పుడు మొర్దెకై ద్వారా సమాచారం ఎస్తేరుకి తెలుస్తుంది. ఎస్తేరు ఏమంటుందో చూడండి. అక్కడి నుంచి ఎస్తేరు నుంచి డైరెక్ట్గా మొర్దెకైకి ఒక స్టేట్మెంట్ని పంపిస్తుంది ఆవిడ రాణిగృహం నుంచి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను 16వ వచనం నేను చదువుతున్నాను, వినండి. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. దీంట్లో నాకు ఒక్క వాక్యము చాలా బాగా నచ్చింది. ఏంటంటే యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి సమకూర్చమంటున్నారు? సమాజ మందిరంలోనికి. ఈ దినాల్లో మనం దాన్ని కనుక పోలిక చేసుకుంటే ఎలా కూడాలి? ఒక సంఘముగా. మనం అదే చేస్తూ ఉన్నాం. 15 రోజుల నుంచి సంఘముగా కూడి ఉపవాసించి వాళ్ళ జనాంగం కోసం, యూదులందరి యొక్క క్షేమం కోసం ఎలాగైతే ఆవిడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందో, ప్రార్థన చేయమని ఒక స్టేట్మెంట్ని జారీ చేసిందో, మనం కూడా మన సంఘంలో ఉన్న అనేకమైన సమస్యలను బట్టి 15 రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? ఎన్నో రోజు ఇది? 16వ రోజు. ఇంకా 4 రోజులు ఉంది. అవునా? 17వ రోజు. 17వ రోజు. 16 రోజులు అయిపోయింది. 17వ రోజు. అయితే ఆ దినాల్లో ఎస్తేరు తన జనాంగాన్ని ఏ విధంగా అయితే సమాజ మందిరంలో కూడి ఉపవాసించమనిందో, మనకు కూడా మన సంఘ కాపరి ద్వారా ఉపవాస కూడికలు అనేవి మన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొకటి. రెండవది చూడండి. రెండవది
ఇక రెండో ఒక రాజు, యూదుల రాజు, యూదా దేశానికి రాజు, చాలా శక్తివంతమైన రాజు, చాలా నిష్ఠ కలిగిన రాజు, దైవ భక్తి కలిగిన రాజు అనమాట. అతను రాజు అయిన వెంటనే ఏం చేశాడంటే, మొదటి నెల మొదటి వారంలోనే ఆ దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ మొత్తాన్ని పోగేసి తీసేసి, ఆ మందిరం తలుపు, యెరూషలేములో మందిరం తలుపు మూయబడి ఉంటే ఆ తలుపు తెరిచి మందిరాన్ని అంతా శుభ్రపరిచి, ఆ లోపల ఉన్నటువంటి దుష్టమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చేసి కెద్రోను వాగులో పడేసాడు. తీసుకొచ్చి అయిన రాజు అయిన మొదటి నెల మొదటి వారంలోనే దేవుని ఎడల అంత భయం కలిగిన వ్యక్తి, రోషం కలిగి అనేక యుద్ధాలు జయించిన వ్యక్తి అనమాట. అయితే ఆయన జీవితంలో ఒకరోజు రోగకరమైన వ్యాధి ఒకటి వచ్చేసింది. ఒకసారి చూద్దాం ఆ విషయం. రెండవ రాజులు 20వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాల్లోనే అది తెలుస్తుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి, చాలు, నీవు మరణమవుచున్నావు. చాలా శక్తివంతమైన రాజు, దేవునికి ఇష్టడైన రాజు, దేవునికి వ్యతిరేకమైన కార్యం ఆ రాజ్యంలో ఏదైనా జరుగుతుందంటే వాటన్నిటినీ తీసుకువెళ్ళి కెద్రోను రాగులో పడేసిన రాజు అనమాట. దేవాలయాన్ని శుద్ధిపరిచి వాళ్ళందరిని పిలిచాడు. యూదా వారందరినీ, ఇశ్రాయేలీయులందరినీ పస్కా పండుగ పిలిచి వారందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించి దేవునిలో ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలో వాళ్ళందరికీ బోధించాడు. ఎంత గొప్ప రాజు కదా. అయితే ఆయనకి మరణకరమైన వ్యాధి ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పంపించాడు, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, చూడండి ఈ వాక్యం అందరం ఒకసారి చెప్తాం. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని ఏం చెప్పాడండి? అతని ఇల్లుని చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. ఎందుకు? నువ్వు చనిపోతావు కాబట్టి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోమన్నాడు. ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్న దినాలను బట్టి ఏ క్షణము ఏ గడిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు కూడా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనం చక్కబెట్టుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమున్నాయో, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమేమి ఉన్నాయో మనం కంపల్సరీగా వాటిని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అతను ఏం చేశాడంటే, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా, ఇదంతా చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని పట్ల ఎలాగ జీవించాడో దానన్నిటిని ప్రార్థనలో ఎత్తిపట్టి గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్ని దినాలు ప్రార్థన చేశాడో తెలియదు, కానీ చాలా కన్నీరు కారుస్తూ యెహోవాను ప్రార్థించిన. ఆ మూడవ వచనం చివర్లో మనకు కనపడుతుంది. కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. అయితే 5వ వచనంకి వచ్చేసరికి చూడండి, యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, చదవండి, నీవు కన్నీళ్లు విడుచుట దేవునికి స్తోత్రం. ఎంత కన్నీరు కార్చాడో, ఎన్ని రోజులు కన్నీరు కార్చాడో, మరి అన్నం తిన్నాడో లేదో తెలియదు, కానీ దేవుడు ఆ కన్నీటిని చూచాడు. మనం దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విరిస్తే దేవుడు తప్పకుండా చూస్తాడు. అంతకుముందు అతను ఏం చేశాడు? అతను చేసిన భక్తి అంతా దేవుని ముందు పెట్టాడు. నేను రాజు అయిన తర్వాత నేను ఎలాగ జీవించానో అదంతా నీకు తెలుసయ్యా. అట్లాగే మనం కూడా దేవుని యందు నిజమైన భక్తి కలిగి ఉండి కన్నీరు విరిచామనుకోండి, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడా? ఇవ్వడా? ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ప్రార్థించిన తర్వాత మళ్ళీ యెషయా వస్తాడు అతని దగ్గరికి. వచ్చి దేవుడు ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు అతని జీవితాన్ని? 15 సంవత్సరాలు పొడిగించాడు అతని ప్రార్థన విని. ఎంత గొప్ప ప్రార్థన కదా. ఇంకొక విషయాన్ని చూపిస్తాను మీకు. ఆ రెండిటికంటే 6వ వచనం ఒక్కసారి చూడండి. ఇంకా 15 సంవత్సరముల
ఆయుష్ను ఇచ్చెను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణముకు నేను కాపాడుదును, నిన్ను ఈ పట్టణమును విడిపించేది. అంతవరకు చాలు. సో హిజ్కియా రాజు చేసిన ప్రార్థన దేవుడు విని ఆ కన్నీటి ప్రార్థనకి జవాబిచ్చేశాడు. దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు అతన్ని మరణకరమైన రోగం నుంచి దేవుడు విడిపించి తన ఆయుష్ని పెంచాడు. ఒకవేళ మనం దేవుని మాట వినకుండా, మన ఉపవాసం ఉండకుండా, మన జీవితాన్ని మన విశ్వాసులం అయ్యుండి కూడా నామకార్థంగా మనం వెళ్ళిపోతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని చెప్పిన మాట వినలా, దేవుని సేవకుడే, దేవుని చెప్పిన మాట వినకుండా ఎక్కడికి వెళ్ళాల్సినాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి చూడండి, యోనా గ్రంథము ఒకసారి చూడండి. దేవుని మాట వినకుండా దేవుడేమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పమంటే తర్షీష్కి వెళ్ళాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. తర్వాత ఏం చేశారు? తుఫాన్ రావడం, ఆ తుఫాన్ కారణం నేనే అని చీటీ అతని మీదకి రావడం, తీసుకెళ్ళి దేంట్లో పడేశారు? ఆయన్ని సముద్రంలో పడేశారు. దేవుడు చెప్పిన మాట వినకపోతే కూడా మనల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అగాధ స్థలంలో, చీకటి స్థలంలోనికి మనల్ని దేవుడు నెట్టేస్తాడు. ఒక పెద్ద తిమింగలం వచ్చి అతన్ని మింగింది, ఆహారం తినడానికి లేదు. ఎంత బాధపడుతున్నాడంటే పాపం అక్కడి నుంచి 3 రోజుల పాటు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆహారం తినడానికి లేదు, నీళ్లు తాగడానికి లేదు. దేవుని మాట వినపోతే అంతే. ఖచ్చితంగా మనల్ని మనం సరి చేసుకోవాలి, దేవుని మాట వినాల్సిందే. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి అగాధ స్థలంలో పడేస్తాడు. పాపం పశ్చాత్తాపడుతూ ఆ 3 రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో కొన్ని మాటలు, 2వ వచనం చివరిలో, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించు. పాపం పాతాళ గర్భంలోకి దేవుడు అతన్ని పడేశాడు. ఎందుకని? మాట వినలేదు. మనలో కూడా చాలామంది ఉంటాం, దేవుని సేవకుడు ఆత్మపూర్ణుడై అనేక మంది సేవకులు వస్తూ ఉన్నారు, ఎన్నో వాక్యాలు, కొన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు చెప్తున్నా మనం వినం. ఇటువైపు రండి అంటే మనం ఏం చేస్తాం? వ్యతిరేక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు చూస్తాడు, తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాడు? చెప్పాలి. పాతాళ గర్భం అనండి. పాతాళ గర్భంలో పడేస్తాడు. పడేస్తే ఏమవుతుందంటే చూడండి, అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. పాపం ఆయనకి అలా కొన్ని విషయాలు దేవునితో ఒప్పుకుంటున్నాడు. చూడండి 4వ వచనం, నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసిదని అనుకుంటుని. అంటే అసలు పాపం ఆయన బతుకుతాడో లేదో అనుకుంటున్నాడేమో. దేవునితో మంచి సంభాషణ పెట్టుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి 9వ వచనానికి వచ్చేసాడు డైరెక్ట్గా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. చాలు. దేవునితో ఒక ఒప్పందానికి వచ్చేసాడు మొత్తానికి. దేవా, నేను నీ మాట వినలేదు, ఎన్నో వాక్యాల ద్వారా నాతో మాట్లాడినా కానీ నేను నీ మాట వినలేదు. నీవు తీసుకొచ్చి పాతాళ గర్భంలో పడేసావు. అయితే నేనేం చేస్తాను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులు అర్పించదును. బలి అర్పించడం అంటే దేవునికి స్తుతి అర్పించడం అని అర్థం. ఒకటి దేవునికి బలి, స్తుతి అర్పించదని చెప్తున్నాడు. 2వ చూడండి, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను. ఎన్నిసార్లు ఎగ్గొట్టేశాడు పాపం దేవుడికి ఇస్తానని. మొత్తం మీద ఒక తీర్మానానికి వచ్చాడు. ఫస్ట్ దేవుని నిన్ను స్తుతిస్తాను, 2వది మొక్కుబళ్ళు చెల్లిస్తాను, 3వది కూడా అన్నాడు. చూడండి, యెహోవా యొద్దనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. మొత్తానికి రక్షణ కూడా పొందేశాడు. దేవుని మాట వినకపోతే తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పడేస్తాడు? పాతాళ గర్భంలో. ఏం ఉండదు, ఎవరు కూడా ఉండరు, సహాయం చేయరు. ఒకవేళ మనకి ఇక్కడ సముద్రం లేదు, మనల్ని పడేసేవాళ్ళు ఎవరు లేరనుకుంటే అలాంటి పరిస్థితిని దేవుడు మనకు కల్పిస్తాడు. పక్కనే ఉంటారు కానీ నీ కడుపులో నొప్పి నీదే, నీ తలనొప్పి నీదే, నీకు ఉన్న బాధలు నీయే. అవునా? పక్కన ఉన్న మనిషి మనకు ఎవరైనా సహాయం చేయగలుగుతారా? మన బాధను తీసేయగలుగుతారా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పెట్టినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇక్కడ యోనాను కూడా చూడండి, దేవుడు చెప్పిన మాటని వినకుండా వేరే మార్గానికి వెళ్ళినప్పుడు దేవుడు తీసుకెళ్ళి ఒక మంచి లెసన్, ఒక
ఆ బోధను నేర్పించడానికి యోనాను తీసుకెళ్ళి ఇక్కడ పడేశాడు. తర్వాత యోనాకి జ్ఞానోదయం అయింది. 1, అయ్యా నిన్ను స్తుతిస్తాను. 2, నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను. 3, రక్షణ కూడా పొందేశాడు. తర్వాత మనం చూస్తాం అక్కడికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తాడు. అయితే ఈ ముందు చెప్పుకున్న 2 ఉపవాసాలు దానికంటే భిన్నంగా ఒక ఉపవాస ప్రార్థనలోకి తీసుకెళ్ళాలి. చూడండి, ఈ రెండిటికంటే చాలా బలమైనది, ఈ రెండిటికంటే చాలా శక్తివంతమైంది. ఒక వచనం చదవండి, మీకు అర్థమైపోద్ది. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము. 2 ఉపవాసాలు చూసాం మనం. ఈ రెండిటికంటే కూడా చాలా శక్తివంతమైనది. 22వ అధ్యాయము 39 నుంచి 46 వరకు. ఒక వచనం చూపిస్తాను చూడండి. అక్కడ 44వ వచనంలో, ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. చెమట చూడండి, రక్త బిందువు వలె అయ్యిందంటే ఎంత భయంకరంగా ప్రార్థన చేస్తుంటాడు దేవుడు. లోపల నర్వస్ సిస్టమ్ పగిలిపోతే తప్ప, ఈ నరాలు ఉన్నాయి కదా, నరాలు పగిలిపోతే తప్ప ఈ చర్మానికి ఉన్న హోల్లో నుంచి బ్లడ్ బయటికి రాదు. అంత ఈజీగా చెమట బ్లడ్ అయ్యే అంత ఈజీగా, అంత సులభం కాదు. అంత భయంకరమైన ఆ బాధను దేవుడు ఆ గెత్సేమనే తోటలో భరిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఒక గొప్ప యజ్ఞం చేయడానికి, సిలువలో గొప్ప యాగాన్ని చేయడానికి, మన పాపాలని విముక్తి కలిగించి, మన శాపాల నుంచి విడిపించి, లోకానికి రక్షణ కలిగించడానికి, పాప జీవితంలో ఉన్న మనలందరినీ రక్షించడానికి దేవుడు సిలువ యాగం చేయడానికి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? చెమట రక్త బిందువు వలె. ఎందుకు? నిన్ను సంఘంలో చేర్చడానికి. ఎస్తేరు ఉపవాస దినాలు చూసాం. ఎక్కడ చేరారు వాళ్ళు? సంఘముగా కూడి, సమాజ మందిరంలో సంఘములో కూడి ప్రార్థించడానికి. హిజ్కియా చూడండి, గోడ తట్టు తిరిగాడంటే ఇంట్లోనా ఎక్కడ? అది తన ఇంట్లోనే. మనం సంఘంలో ఉపవాసం చేయాలి, మన ఇంట్లో కూడా మన ఉపవాస కొడుకులు చేసుకోవాలి. వారానికి ఒకసారి మనం శనివారం పూట కూడా ఉపవాసం ఉంటాం. ఎందుకు? తర్వాత మనం ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి, మనలో ఏదైనా తప్పే ఉందేమో మనం పరీక్షించుకొని ఆదివారం నాడు పరిశుద్ధ దినమందు ఆయన రొట్టెలో మనం పాలు పంపులు పొందడానికి మనకు ఉపవాస దినాలు ఉంటాయి. మనం ఎంతమంది ఉపవాసం ఉంటాం చెప్పండి? చాలా వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. శనివారం పెట్టారు కాబట్టి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలా చేయడానికి కాదు. కంపల్సరీగా మనం ఆయన ఆరాధనకు వచ్చే ముందు మనం యోగ్యత కలిగి ఉన్నాం లేదా, మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. అలా మందిరంలోనికి చేర్చి మనం అందరం దేవుని బలలో పాలు పంపులు పొందడానికి దేవుడు గెత్సేమనే తోటలో మన కొరకు బలి అయిపోయాడు. అందరం కలిసి ఒకసారి కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ 2 ఉపవాసాల కంటే కూడా గొప్పదినమాట. ఆఖరిగా యేసుక్రీస్తు మన కొరకు గెత్సేమనే తోటలో బలి అయిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు కాదు, ప్రతిదినము గెత్సేమనే తోటలో మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, పాపపు కాడి నుంచి మమ్మల్ని దూరపరిచి ఆయన సన్నిధిలో